నటుడు రాజేంద్ర ప్రసాద్ మళ్లీ నోరు జారారు. ఓ సినిమా ఈవెంట్ లో మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ రాజేంద్ర ప్రసాద్ పలువురిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాజేంద్ర ప్రసాద్ తీరుపై కొన్నాళ్లుగా విమర్శలు వస్తున్నాయి. డాక్టర్ బ్రహ్మానందం గారు మాట్లాడిన తర్వాత నాలాంటి వాళ్ళు మాట్లాడటం ఏం మాట్లాడినా మీ శిష్యులమే కదా సార్. మేము ఎంతోడమైనా మీ శిష్యులమే కదా. కానీ ముసలి ఉండవాడు కదా నువ్వు. నేను ఏది ఏమైనా శ్రీ రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా సినీ కరెస్పాండెంట్ సృజన్ సిద్ధంగా ఉన్నారు. సృజన్, శంకరి, నటుడు రాజేంద్ర ప్రసాద్ బ్రహ్మానందంపై నోరు జారిన ఘటన నిన్న శనివారం రాత్రి ఒక సినిమా ఈవెంట్ లో జరిగింది. ఆయన బ్రహ్మానందాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ కూడా అసహజ వ్యాఖ్యలు కొన్ని చేయటం జరిగింది. అయితే గతంలో కూడా రాజేంద్ర ప్రసాద్ పబ్లిక్ ఈవెంట్ లో డేవిడ్ వార్నర్ గురించి, ఆ తర్వాత అలీ గురించి ఇదే తరహాలో కొన్ని వ్యాఖ్యలు చేయటం తీవ్ర దుమారాన్ని రేపింది. ఆ తర్వాత ఆయన సారీ కూడా చెప్పారు. అయితే అప్పట్లో తాను మాట్లాడిన మాటలు కేవలం చదువుతూనే మాట్లాడడానికి తప్పితే వేరే అర్థంగా చేసుకోవద్దు, వేరే అర్థాలు తీయొద్దు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే నిన్న మాట్లాడిన దాంట్లో కూడా ఆయన చదువుతూనే మాట్లాడినప్పటికీ కూడా పబ్లిక్ ఈవెంట్ లో ఈ రకమైన మాటలు మాట్లాడటం పట్ల సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు రాజేంద్ర ప్రసాద్ గా వినిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడు ఇక ముందు కూడా ఈ పబ్లిక్ ఇలాగా ఈవెంట్లకి పిలవద్దు, ఆయన నోరు అదుపులో పెట్టుకోకుండా ప్రతిసారి మాట్లాడటం, సారీ చెప్పడం జరుగుతుంది అని చెప్పేసి ఒక చర్చ అయితే ఇప్పుడు సోషల్ మీడియా నడుస్తుంది. మరి తాజా ఘటనకు సంబంధించి రాజేంద్ర ప్రసాద్ మరి ఏమన్నా స్పందిస్తారా, లేదా బ్రహ్మానందం ఏమన్నా రాజేంద్ర ప్రసాద్ గురించి మాట్లాడతారనేది మాత్రం మనం వేచి చూడాల్సింది. రైట్ సృజన్, థ్యాంక్ యూ. డాక్టర్ బ్రహ్మానందం గారు మాట్లాడిన తర్వాత నాలాంటి వాళ్ళు మాట్లాడటం ఏం మాట్లాడినా మీ శిష్యులమే కదా సార్. మేము ఎంతోడమైనా మీ శిష్యులమే కదా. కానీ ముసలి ఉండవాడు కదా నువ్వు. నేను ఏది ఏమైనా శ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారు మాట్లాడిన తర్వాత నాలాంటి వాళ్ళు మాట్లాడటం ఏం మాట్లాడినా మీ శిష్యులమే కదా సార్. మేము ఎంతోడమైనా మీ శిష్యులమే కదా. కానీ ముసలి ఉండవాడు కదా నువ్వు. నేను ఏది ఏమైనా శ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారు మాట్లాడిన తర్వాత నాలాంటి వాళ్ళు మాట్లాడటం ఏం మాట్లాడినా మీ శిష్యులమే కదా. కానీ ముసలి ఉండవాడు కదా నువ్వు. నేను ఏది ఏమైనా శ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారు మాట్లాడిన తర్వాత నాలాంటి వాళ్ళు మాట్లాడటం ఏది ఏమైనా శ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారు మాట్లాడిన తర్వాత నాలాంటి వాళ్ళు మాట్లాడటం ఏం మాట్లాడినా మీ శిష్యులమే కదా సార్. మేము ఎంతోడమైనా మీ శిష్యులమే కదా. కానీ ముసలి ఉండవాడు కదా నువ్వు. నేను